సంవేద్యం రోదనతో అలమటించే జీవునిలో కలిగిన స్పందన తనలో అవిరళంగా సాగే యాతనను రూపుమాపేందుకు చేయు ప్రయత్నమే సాధన. సాధనను ప్రయత్నముతో సాగించేవాడు సాధకుడు. సాధకుడు సాధన ద్వారా చేరు గమ్యమే సాధ్యము. సాధకుడు పరిమితుడైన జీవుడు, సాధ్యము అపరిమితుడు, అనంతుడు అయిన భగవానుడు. సాధ్యమును సాధకునిలో దర్శింపజేసేదే నిజమైన సాధన. ఈ ప్రపంచ రహదారిలో ప్రతి జీవియు ఒక బాటసారియే. బాట తెలియకపోయినా దారి చూపేవారు బాహ్య జగత్తులోని ప్రయాణములో లభిస్తారు. ఆంతర్యములో పయనించడం అంత తేలిక కాదు. బహిర్ముఖమయ్యే చిత్తమును అంతర్ముఖం చేయడం అంత సులభ సాధ్యమైన విషయం కాదు. అందుచేతనే ఆధ్యాత్మిక ప్రయాణము కష్టసాధ్యంగా గోచరిస్తుంది. దుర్లభమైన విషయాన్ని దక్కించుకొనటలో చాలా జాగరూకతతో సాధకుడు యత్నించాలి. ఇవియే సోపానాలు. సాధక సాగిపో, బలహీనతలను ఆగిపోని, నిరాశ నిస్పృహలను రాలిపోని. నీవు ఒంటరి వాడవు కావు. నీ ఇంటికి చేరే ప్రయత్నంలో నీవున్నావు. నిన్ను అంటిపెట్టుకొని అక్షర రూపుడున్నాడు. నీ జన్మే ధన్యము, నీ కర్మే పరమ పవిత్రము. ఓం తత్సత్. 451. ప్రేమను గూర్చి మాట్లాడే ముందు ప్రేమించడం అలవర్చుకో. 452. సత్కర్మలు సాధువును అందిస్తాయి, సాధువులు సద్గతిని ప్రసాదిస్తారు. 453. అమాయకులు అప్రయోజకులు ప్రబోధకులుగా మారినప్పుడు సత్యస్వరూపములైన గ్రంథాలు మరుగున పడిపోతాయి. 454. అసూయ కంటకముల బారి నుండి ఇప్పటికీ ఎవరూ తప్పించుకోలేదు. దుఃఖ పవనాలు అనుభవించకుండా ఎవరూ ఈ ప్రపంచం నుండి తిరిగి వెళ్ళలేదు. బాధలు కలిగాయని వ్యధ చెందకు, అందరికీ జరిగేదే నీకు జరిగింది. 455. దైవం పేరిట ఎంతో ధనాన్ని వెచ్చిస్తారు, గురు సేవలో ఎంతో సంపదను ఖర్చు పెడతారు. కానీ కుటిలత్వాన్ని స్వార్థాన్ని వదిలిపెట్టరు. బిందెడు పాలల్లో విషపు చుక్కలాగా ఏం సాధించినట్లు? 456. వదలవలసిన దాన్ని ఉంచుకునేవారు జీవితంలో శోభించలేరు. ఉండకూడనివి ఉండేది చెడుపు చేయడానికే. 457. మొక్కబోయిన గొడ్డలితో రోజంతా నరికిన కొద్దిపాటి కట్టెలను కూడా ప్రోగు చేసుకోలేని కాష్టక్రేతను, అయ్యా గొడ్డలికి పదును పెట్టుకోకూడదు అంటే నాకు టైం ఎక్కడుంది, ఉదయం నుండి సాయంత్రం వరకు కట్టెలు కొట్టడమే సరిపోయానంటాడు. అంతఃకరణను శుద్ధి చేసుకోకుండా అద్భుత గ్రంథాలను పఠించాలని పరితపించేవాడు వాస్తవానికి ఈ కాష్టక్రేత లాంటి వారే. 458. వృక్షములకు బీజములు కారణమైనట్లు సంసార వృక్షములకు వాసనలే బీజములై ఉన్నాయి. నిస్సారమైన బీజములు వృక్షములు రానివ్వవు. నిర్వీర్యమైన వాసనలు సంసార వృక్షమును వృద్ధి చేయవు. వాసనాక్షయమే మోక్షమగుచున్నది. 459. వత్తి పెద్దదైతే వెలుగు పెద్దదవుతుంది. శ్రద్ధ ఎంత ఎక్కువగా ఉంటే జ్ఞానం అంత త్వరగా ప్రాప్తిస్తుంది. 460. నీవు పరమాత్మకు శరణాగతుడివా? అయితే ఆయనకిష్టమైన దానిని చేయని. మనం కోరినట్లుగా భగవంతుడు చేయాలని ఆశించడం శరణాగతం అనిపించుకోదు. 461. పోరాటానికి అంతమే ప్రేమ. ప్రేమ లభించగానే పోరాటాలన్నీ పారిపోతాయి. పెరుగు చిలికేది వెన్న లభించు వరకే. ఆరాటాలు పోరాటాలన్నీ ప్రేమ ప్రాప్తించు వరకే. 462. నేడు ఆచరించవలసిన కార్యాన్ని రేపటికి పొడిగించకు. కాలము పరిగెత్తునే కానీ నడవదు. నష్టమైన క్షణము పూర్ణ జీవితానికే హాని కలిగిస్తుంది. 463. ఆహారాన్ని స్వీకరించి మలాన్ని విసర్జిస్తాడు మనిషి. ఆ విషాన్ని భూమి శుద్ధి చేస్తుంది. నదులందించిన జలాన్ని పానం చేసి మనిషి మూత్రాన్ని విసర్జిస్తాడు. సూర్యుడు దాన్ని ఆవిరిగా మారుస్తాడు. సోదరా, ప్రకృతిని వీక్షించి నీ వికృతిని తొలగించుకోలేవా?
పరోపకారంలోనే పరమాత్మ దర్శనమిస్తాడు. 464. పాంచభౌతికమైన ఈ మానవ దేహం వస్తుంది, ఉంటుంది, పోతుంది. ఇది జడము, ఆద్యంతములు కలది. ఆత్మ వచ్చేది కాదు, పోయేది లేదు. 465. అద్దంలో ప్రతిబింబం వలె మనస్సులో ఈ ప్రపంచము తెలియచున్నది. దర్పణమును దూరం చేయగానే ప్రతిబింబము అదృశ్యమగునట్లు మనస్సు నశించగానే ప్రపంచము అదృశ్యమగుచున్నది. 466. ఏకాంతంలో ఉండాలని మనసు అభిలషిస్తే నీవు వైరాగ్యంను పొందుతున్నావని భావము. ఏకాంతంలో మనసు సంతసించగలిగితే నీవు సాధకుడవయ్యావని అర్థము. 467. వృద్ధాప్యము రూపమును హరిస్తుంది. క్రోధము ఖ్యాతిని మృంగుతుంది. ఆశ ధైర్యాన్ని చంపుతుంది. అహంకారము సమస్తమును నశింపజేస్తుంది. 468. ప్రేమ లేని బ్రతుకు వాసన లేని సుమం వంటిది. దేవుడు లేని గుడి వంటిది. నీరు లేని నది వంటిది. ప్రేమే సత్యము, ప్రేమే సర్వము, ప్రేమే దైవము. 469. అతివాగుడు హితము కాదు. అన్యుల విషయాలలో ప్రవేశించి పలవరించడం మంచిది కాదు. మనసును నిర్మలంగా నిర్భయంగా ఉంచుకో. ఇతరులను సరిచేయుట నీ పని కాదు. ఎవరిని గూర్చియు చెడుగా ఆలోచించకు. 470. మాటలు లేకుండా దీపం వెలుతురునిస్తున్నది. పలుకు లేకుండా పువ్వు వాసన నందిస్తున్నది. సేవ ఆర్భాటాన్ని కోరదు. 471. ఈ ప్రపంచం ఒక క్రీడారంగము. జీవులందరూ ఆటగాళ్లే. బంధుమిత్రాదులు నీ తోటి క్రీడాకారులు. గృహమే క్రీడాస్థలము. ఆటలన్నీ ఓనాడు నీటి మూటలే. 472. పెరిగేది విరకక తప్పదు. వికసించింది ముకుళించక మానదు. భవంతులు కూలిపోతాయి, దేహాలు రాలిపోతాయి. జారిపోయే వాటిని పట్టుకునే ప్రయత్నం కన్నా దారిని దర్శించి దరిచేరటమే ఉత్తమం. గిరిధారిని విశ్వసించి శాంతి తీరంను చేరటమే శ్రేయస్కరం. 473. నిచ్చెన నెక్కునప్పుడు పైకి ఎగబ్రాకాలే గాని క్రిందికి దిగజారకూడదు. వానరుడు నరుడైనప్పుడు నరుడు నారాయణుడై తీరాలి. ఇదే ప్రగతి మార్గం, పవిత్ర మార్గం. 474. పారే నీరు మలినమెరుగదు. తిరిగే రాతికి పాచి పట్టదు. భక్తి ఓటమి నెరుగదు. భక్తుడు పతనమెరుగడు. నమ్మిన వారు చెడలేరు, నమ్మని వారు బాగుపడలేరు. బాగు తెలిసి బ్రతుకు హాయిగా సాగాలంటే భగవన్నామమే భవ్యము, దివ్యము. 475. మృగములు జీవులను బాధించినట్లు కోరికలు మానవులను హింసిస్తున్నాయి. తీరని కోరికలు నిరాశను హృదయంలో నిలుపగా తీరిన కోరికలు ఆరని మంటలై అర్రులు చాస్తున్నాయి. కోరికలతో నిండిన మానవ జీవితము దుఃఖ సాగరము వంటిది. 376. మరుభూమి యందు చెట్టు లేదు, ఆత్మవిధుని యందు అశాంతి లేదు. శాంతి కావాలా? అయితే ఆత్మవిధుడివి కా. 477. చల్లిన నూకలు గోచరిస్తాయే కానీ పన్నిన వల పక్షికి తెలిసిరాదు. క్షణికమైన విషయానందంనకు జీవుడు ఆకర్షితుడవుతున్నాడే గాని దానినంటియున్న అనంత దుఃఖమును గాంచలేకున్నాడు. 478. దగ్గరైన నాడు కలిగే స్వల్ప ఆనందమును అల్పానందమును గాంచి మురిసిపోవారే గాని దూరమైన క్షణాన ప్రాప్తించే అనంత దుఃఖమును ఆలోచించు వారెవ్వరూ లేరు. ఆలోచించగలిగిన వాడు సాధకుడే. 479. చేత కాలేదని చింతించకు. చేయూత నిమ్మని పరమాత్మను ప్రార్థించు. నీ కృషిలో లభ్యము కాని భాగ్యము భగవత్ కృపలో నీకు లభ్యమవుతుంది. 480. పూర్ణ విశ్వాసంతో కదలని ప్రార్థనలు పరమాత్మను చేరలేవు. స్పందన లేని సాధనలు ప్రతిస్పందనను ఎలా దర్శిస్తాయి? ఆర్తి లేని భక్తి యొక్క ఆర్తనాదమును అచ్యుతుడు ఆలకించడు. 481. జీవితము సుఖదుఖాల సమ్మేళనం. తీపిని తాత్కాలికంగా రుచి చూపే అనుభవాలు కొన్నైతే శాశ్వతంగా చేదును ముందుంచే అనుభూతులే జీవితంలో ఎక్కువ భాగాన్ని పెనవేసుకొని ఉంటాయి. 482. మనస్సుతో ఆడితే మానవుడు, మనస్సును దాటితే మాధవుడు. బంధమోక్షములకు మనసే కారణము. ప్రపంచం వైపు మరలే మనసుకు శాంతి లేదు. పరమాత్మ వైపుకు మరలిన చిత్తమునకు ఆ శాంతి రాదు. 483. ఎండొచ్చినా వానొచ్చినా
గొడుగు ఊర్ధ్వంగానే పయనిస్తుంది. సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా సాధకుడు ఊర్ధ్వగతిలోనే చరించాలి. ఊర్ధ్వగతి సదా ఉత్కృష్ట స్థితియే, అధోగతి ఎప్పటికీ అధమ పరిస్థితియే. 484. మన పనులనే చేసుకోలేని నిస్సహాయులం భగవంతుని కార్యాన్ని కూడా మన భుజాన వేసుకున్నాం. ఈ భారమే మన బ్రతుకులను కృంగదీస్తున్నది. కర్మఫల ప్రదాత భగవానుడయ్యుండగా మనం ఊహించినట్లు జరగాలని భావించటం ఎంత పొరపాటో ఊహించు. 485. పరమాత్మ నీ వాడైతే ఆయన గృహమైన ప్రపంచంలో నీకు స్థానం లభిస్తుంది, గౌరవం ప్రాప్తిస్తుంది. పరమాత్మను వదిలి ప్రపంచం వైపు పరుగులిడు వారికి బాధలే మిగులుతాయి. 486. మానవ జీవితము దుఃఖమయము. మనకు తెలిసిన ఈ సత్యాన్ని అందరూ చెబుతారు. కానీ దుఃఖమయమైన జీవితాన్ని సుఖవంతముగా మార్చుకునేది ఎలాగో గురువు బోధిస్తాడు. అందుచేత మన జీవితంలో గురువు స్థానము ప్రత్యేకమైనది. 487. పచ్చగా పెరిగిన వృక్షాలు పుచ్చిపోయి నశించడం మనం చూస్తున్నాము కదా, దానికి దుఃఖించి ఏం ప్రయోజనం? దేహాలు జీవితాలు కూడా అంతే. ఈ ప్రపంచంలో దుఃఖించదగినది ఏమీ లేదు. 488. భక్తిలో పుష్టి లేనివాడు హే భగవాన్ నన్ను రక్షించు అని ప్రార్థించును. హే ప్రభు ఈ క్షణాన నన్ను రక్షిస్తున్నది నీవే అని పుష్టి భక్తి కలవాడు భావించును. 489. బ్రతుకంటే ఏమిటో తెలియకుండా బ్రతకడం అనేది చావుతో సమానము. బుద్ధిలో భగవంతుని నింపుకొని జీవనయాత్రను సాగించటమే బ్రతుకవుతుంది, లేనిచో అది మృత్యువే. 490. నీది ఏదో అది నీకు వచ్చి తీరుతుంది, దానిని ఇతరులు గ్రహించలేరు. ఇతరులది ఏదో అది నీవు ఆశించినా నీకు రాదు. ఇచ్చేవాడు ఈశ్వరుడు. మన ఇచ్చలు గొంతులకు ఉరిని తగిలిస్తున్నాయి. 491. దేహంలో మాలిన్యం ఉంటే ఆరోగ్యం కుదుట పడదు. అలాగే మనసులో మాలిన్యం ఉంటే జీవికి శాంతి నిలవదు. మనస్సు శుద్ధి పడితే మనిషి సిద్ధుడయ్యే అవకాశం ఉంది. పరమాత్మను ఆశ్రయించిన వానికే బుద్ధి శుద్ధి పడుతుంది. 492. లేనివి కావాలని భావించటం, రానివి రావాలని వాంఛించటం సమస్త దుఃఖములకు కారణములై ఉన్నాయి. నాదైనది ఎప్పుడైనా వస్తుంది, నాది కానిది కోరినా రాదని తెలిసి కోరికలను అదుపులో ఉంచుకునివాడే సాధకుడు. 493. తెలిసి కూడా పదే పదే తప్పులు చేస్తున్నాము. అలా చేసినందుకు బాధపడుతున్నాము. ఇక్కడ తప్పు చేయకుండా ఉండుటకు మన శక్తి చాలడం లేదు. మన శక్తి చాలనప్పుడు దైవశక్తియే మనల్ని కాపాడాలి. దాన్ని పొందుటకు మనం యత్నించాలి. 494. ఆకలి వేసినప్పుడు బిడ్డ తల్లిని ఆశ్రయిస్తుంది, తల్లి బిడ్డ ఆకలిని తీర్చుతుంది. అలాగే ఆపదలు వచ్చినప్పుడు తల్లి తండ్రి సర్వమునైన భగవంతుని ఆశ్రయించడం భక్తుడు నేర్చుకోవాలి. అచ్యుతుని ఆశ్రయించిన వారు ఆపదలు నెరుగరు. 495. చికిత్స తెలియని వైద్యుడు రోగాన్ని పోగొట్టునో లేదో తెలియదు కానీ ప్రాణాన్ని మాత్రం తప్పక పోగొట్టును. జ్ఞానం లేని గురువు అజ్ఞానాన్ని నివృత్తి చేసేది అలా ఉంచితే బ్రతుకును అన్యాయం చేస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. 496. కన్నీళ్లు నిజంగా నీ కళ్ళు తెరిపిస్తాయి. ఆధ్యాత్మిక పథంలో నడిచే సాధకునికి కన్నీళ్లు అమృత బిందువులే కాగలవు. ప్రతి బొట్టు పరమాత్మకు నిన్ను సన్నిహితం చేస్తుంది. వేదాంత విద్యార్థి ఎప్పుడూ కన్నీళ్ళని కష్టాలని ఆహ్వానించాలి. కన్నీళ్లు ఎంతగా చిందితే వేదాంతపు పన్నీరు అంతగా జీవన భాండంలో తొణికిసలాడుతుంది. 497. ప్రపంచం ఒక క్రీడాస్థలి. ఇక్కడ లెక్క పెట్టలేనన్ని ఆటలు, వ్యాయామాలు. ఆటలు అవిశ్రాంతంగా నేర్పబడుతూనే ఉంటాయి. జయం, అపజయం, మన్నన, పురస్కారం, మంచి, చెడ్డ అన్నీ ఈ వింత క్రీడా జగతిలో మనకు నేర్పేవాళ్లే. 498. అద్దానికి వెనుక కళాయి ఉండాలి, ట్యాంకుకి ముందు కుళాయి ఉండాలి. నీకు ముందు వెనుక భగవంతుడే ఉండాలి. అప్పుడే బ్రతుకుకు సార్థకత ఏర్పడుతుంది. 499. తెలుసుకునేవాడెప్పుడు తెలియబడేవాడు కాదు. నీరు తనని తాను తడుపుకోలేదు, తుపాకీ తనను తాను కాల్చుకోలేదు. 500. మకరందంలోని మాధుర్యం కేవలం వర్ణించనంత మాత్రాన తెలియదు, రసనేంద్రియం మాత్రమే ఆస్వాదిస్తుంది. అదేవిధంగా గురుకృప ఆలకిస్తే అందదు. శిష్యుని పరిశుద్ధ అంతఃకరణ మాత్రమే ఆస్వాదించగలదు.
భక్తులు ఆత్మబంధువులకు తెలియజేయదేమనగా మేము చేస్తున్న భక్తి ప్రచారంలో మీరు కూడా ఈ వీడియో లింక్స్ను సోషల్ మీడియాలో మరియు మీ వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయడం ద్వారా పాల్గొనవచ్చును. భగవంతుని కృపావర్షము మనందరిపైన కురుస్తుంది.